Hi, hello. How are you? Yeah! Come on, come on. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యుందిగా ప్రభు రాకడ. మేలుకో సోదరీ, రానయ్యుందిగా ప్రభు రాకడ. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. అన్నీ తెలుసనుకుంటాము, నాకేది కాదంటాము, తెలియకుండా సాతాను చే మోసపోతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో
సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా? Two men will be in the field, one will be taken and the other will be left. Two women will be grinding the hand mill, one will be taken and the other will be left. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు మీలో చాలామంది నేను ఎత్తబడే గుంపులోనే ఉన్నాను కానీ విడవబడే గుంపులో ఉన్నామని మీలో ఎవరూ అనుకోరు కదా. ఆ ఆలోచన వల్లే తెలిసి కూడా చాలాసార్లు మనం పాపంలో పడిపోతూ ఉంటాం. ఆ ఆలోచన వల్లే చాలాసార్లు దేవుని యొక్క కృపను మనం దుర్వినియోగం చేస్తూ ఉంటాం. I strongly encourage every one of you here to be adopted to the family of God or reject Him, but do not play around with the grace. And most of the time, we fail to realize that the grace is nothing but the time that has given for us to repent our sins. That doesn't mean the grace doesn't help us in any way. దేవుని కృపను బట్టే నీవు ఈ రోజు వరకు సజీవంగా ఉన్నావు. దేవుని కృపను బట్టే నీవు ఈ రోజు వరకు నీ కుటుంబం సంతోషంగా ఉంది. కేవలం దేవుని కృపను బట్టే నీ ముఖం మీద ఈరోజు చిరునవ్వు ఉంది. If His grace wasn't upon us, I don't know, maybe we would have got squashed up long ago. If you really want to be the man of God, if you really want to fight the world with God, if you really want to fight your temptation, the God is going to be the captain of your salvation. He's going to hold your hand and He's going to walk you through all this world's temptations without even touching a small bit. According to Luke chapter 21:36, be always on the watch and pray that you may be able to escape all that is about to happen and that you may be able to stand before the Son of Man. According to this Bible verse, be always prayerful, be always be close to God, be always be a fireball in spirituality, be always be an activist in the church, always have the burden for souls. If you are going to have all these in ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మొట్టమొదట మీరుంటారు. Always remember, be prepared, Jesus is coming back for you.